ఇదైతే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అండి. దాంతోపాటు అల్లం వేసుకుంటున్నాను. ఇదంతా మనం బాగా కలుపుకోవాలి. ఈ టైంలో ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. మనకి కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు దీంతో పాటు వరిపిండి ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. మనకి పిండి అప్పుడే క్రిస్పీనెస్తో పాటు మనకు వడ వస్తుంది, విడకుండా కూడా ఉంటుంది. దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యంతోనూ మనం ఉడకపెట్టుకున్న పొటాటోతోనూ ఇలా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా వాటర్ ఎక్కువ వేయకూడదండి, అదే అస్సలు వేయకూడదు. వరిపిండి కూడా మనం వేసుకున్నాం కాబట్టి మనకి వడలు ఒత్తుకునేటట్టు వీలుగా మనం మెత్తగా ఇలా స్మాష్ చేసుకుని మనం కలిపేసుకుని వడలు వేయడానికి వీలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మొత్తం అన్నీ ఇలా కలిపేసుకుంటాను. ఈ టైంలో మనకు కారం కూడా మనం పచ్చిమిరపకాయల కారమే వాడాం, చూసారు కదండి, అదే సరిపోతుంది. పచ్చిమిరపకాయల కారం మీకు ఇంకొంచెం తక్కువ అనిపించినా తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇదిగోండి